గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు న్యూస్ కేఫ్. నేను మురళి. ఇక ప్రముఖ వార్తాపత్రికల్లో వచ్చినటువంటి హెడ్లైన్స్ని ఒకసారి చూద్దాం. ముందుగా ఈనాడు పేపర్కి సంబంధించి తెలంగాణ ఎడిషన్ ఒకసారి చూద్దాం. తడిసిన ప్రతి గింజను కొంటాం. క్యాబినెట్ భేటీకి సంబంధించి క్యాబినెట్లో తీసుకున్నటువంటి కీలక నిర్ణయాలకు సంబంధించినటువంటి హెడ్లైన్ అది. తడిసిన ప్రతి గింజను కొంటాం, రూపాయి తగ్గకుండా మద్దతు ధర చెల్లిస్తాం, వానాకాలం నుంచి సన్నవడ్లకు 500 రూపాయల బోనస్ అనేటువంటి హెడ్లైన్ చూస్తున్నాం. అలాగే వచ్చే విద్యా సంవత్సరం నుంచి అమ్మ ఆదర్శ పాఠశాలలు, అలాగే నకిలీ విత్తనాలపై కఠిన చర్యలు, నిపుణుల సూచనల మేరకే కాళేశ్వరానికి మరమ్మతులు అనేటువంటి వార్తను కూడా చూస్తున్నాం. ఇక గత ప్రభుత్వ వ్యయాన్ని వృధా కానివ్వం అనేటువంటి మాటను కూడా మంత్రులు చెప్పినటువంటి పరిస్థితి ఉంది. తెలంగాణ దశాబ్ది వేడుకలకు ముఖ్య అతిథిగా సోనియా గాంధీని ఆహ్వానించబోతున్నట్లుగా కూడా క్యాబినెట్లో నిర్ణయం తీసుకున్నట్లుగా చెప్తూ ఉన్నారు. ఇక కేసీఆర్ సహా అందరికీ ఆహ్వానాలు, ప్రతి ఒక్కరికి కూడా ఆహ్వానాలు మేము పంపిస్తామనేటువంటి మాట అయితే చెప్పారు. మంత్రిమండలి భేటీలో ఈ నిర్ణయాలు తీసుకున్నట్లుగా మంత్రులు పొంగిలేటి, శ్రీధర్బాబు, కోమటిరెడ్డి వెల్లడించినటువంటి దానికి సంబంధించి కూడా చూస్తున్నాం. ఇక మంత్రిమండలి ప్రకటించినటువంటి ఒక కీలకమైనటువంటి నిర్ణయం, బోనస్తో 500 రూపాయల బోనస్ అనేటువంటి మాట సన్న వడ్లకే మేము ఇస్తామని పొంగులేటి శ్రీనివాసరెడ్డి కూడా ప్రకటించడం జరిగింది. దీంతో 2000 కోట్ల రూపాయలకు భారం అనేటువంటి దానికి సంబంధించి కూడా మనం చూస్తూ ఉన్నాం. అలాగే 5వ విడతలో 59% పోలింగ్. మరో వార్త, బారాముల్లాలో తొలిసారి భారీగా ఓటింగ్ అనేటువంటి వార్తను కూడా మనం చూస్తున్నాం. బెంగాల్లో చెదురుముదురు ఘటనలు, ఇప్పటివరకు 428 సీట్లకు ఎన్నికలు పూర్తయ్యాయి అనేటువంటి వార్తను కూడా మనం చూస్తున్నాం. అలాగే ఆమెను నమ్మి 100 కోట్లు మోసపోయారు. టెస్కాప్ జీఎం వాణిబాల సూచనలతో ఆమె భర్త ఫైనాన్స్ సంస్థలో డిపాజిట్లు చేశారు. బోర్డు తిప్పేసిన సంస్థ, బాధితుల ఆందోళన, వాణిబాలను సస్పెండ్ చేసిన టెస్కాప్ అనేటువంటి మరో వార్తను కూడా చూస్తున్నాం. ఇక అలాగే దొడ్డు వడ్లకు బోనస్ ఇవ్వకుండా కాంగ్రెస్ నయవంచన చేసింది అని మాజీ మంత్రి హరీష్ రావు కామెంట్ చేసినటువంటి వార్త కూడా ఇక్కడ ఉంది. ఇక మరోవైపు లోయలో పడిన వాహనం, ఛత్తీస్గఢ్లో 18 మంది గిరిజనుల దుర్మరణం అనేటువంటి వార్తను కూడా మనం చూస్తున్నాం. ఇక తన పక్కనే కూడా అంతర్జాతీయ వార్త ఒకటి, ఇరాన్ అధ్యక్షుడు రైసీ దుర్మరణం, విదేశాంగ మంత్రి సహా మరో 6, అలాగే అటవీ ప్రాంతంలో హెలికాప్టర్ కూలిపోయినటువంటి పరిస్థితి. మోదీ పలు దేశాల అలాగే నేతలు కూడా దిగ్భ్రాంతి వ్యక్తం చేసినటువంటి పరిస్థితి ఉంది. ఇక తాత్కాలిక అధ్యక్షుడిగా మహమ్మద్ మొగ్బర్ నియామకం అనేటువంటి ప్రధాన వార్తను కూడా మనం చూస్తున్నాం. అలాగే దీప్తి అదుర్స్ పారా అథ్లెటిక్స్లో ప్రపంచ రికార్డు నెలకొల్పినటువంటి క్రీడాకారిణికి సంబంధించిన వార్తనైతే మనం దీంట్లో ప్రముఖంగా చూడొచ్చు. ఇక మంత్రివర్గం నిర్ణయాలకు సంబంధించి కూడా మంత్రులు వెల్లడించినటువంటి పరిస్థితి ఉంది. విద్యా వ్యవస్థలో త్వరలోనే మార్పు, రైతులెవరూ ఆందోళన చెందవద్దు అనేటువంటి మరో వార్త, జూన్ 2న దశాబ్ది ఉత్సవాలు అనేటువంటి మరో వార్త, ఆ డ్యామ్ ఉంటుందో లేదో అనేటువంటి ఒక కామెంట్ కూడా చేసినటువంటి పరిస్థితి ఉంది. చూద్దాం నిజంగా మంత్రిమండలి తీసుకున్నటువంటి నిర్ణయాలు కావచ్చు, వీటన్నిటికి సంబంధించి గత ప్రభుత్వం ఖర్చు చేసినటువంటి ఏ రూపాయిని కూడా వృధా కానివ్వం, ప్రజాధనాన్ని ఎక్కడా కూడా వృధా కానివ్వం అనేటువంటి మాటనైతే చెప్పారు. ఈ ఎన్నికల షెడ్యూల్ అంటే జూన్ 4 తర్వాత ఏదైతే కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చిందో వాటన్నిటికి సంబంధించి కార్యాచరణ మేము ప్రకటిస్తాము. డెఫినెట్గా ఆగస్టు 15 లోపు రైతు రుణమాఫీకి సంబంధించి కూడా నిర్ణయం తీసుకుంటామని గతంలోనే చెప్పినటువంటి పరిస్థితి ఉంది. సిఈసి విధించినటువంటి ఆంక్షల నేపథ్యంలో వాటికైతే ఎక్కడా కూడా దానికి సంబంధించి ప్రకటించినటువంటి పరిస్థితి లేదు. ఎన్నికల సమయంలో కావచ్చు, తర్వాత కూడా ప్రకటించారు తప్ప ఇప్పుడు ఎక్కడా కూడా దానికి సంబంధించి మాట అయితే చెప్పలేదు. అలాగే విత్తన కొనుగోలు రసీదులు భద్రపరచుకోవాలనేటువంటి మాట, కల్తీ విత్తనాలకు సంబంధించి కీలకంగా కూడా గతంలో మేము అధికారంలోకి వస్తే మాత్రం కల్తీ విత్తనాలు విషయంలో కఠినమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటాం, రైతు మోసపోతున్నాడు, దగాపడుతున్నాడు అనేటువంటి మాట అయితే చెప్పినటువంటి పరిస్థితి ఉంది. అలాగే ఇక సాక్షి తెలంగాణ ఎడిషన్ చూద్దాం. జూన్ 2న సోనియాతో సభ, తెలంగాణ రాష్ట్రం ఏర్పాటై 10 సంవత్సరాలు పూర్తవుతూ ఉండడంతో ఉత్సవాలు, రాష్ట్రం ఇచ్చిన తెచ్చిన పెద్దలకు సన్మానం చేయాలని మంత్రివర్గం నిర్ణయించినటువంటి వార్తను కూడా మనం చూస్తున్నాం. అలాగే పైన హెడ్లైన్స్ కూడా ఒకసారి చూస్తే దక్షిణాన కాషాయ జెండా అనేటువంటి మాట, దక్షిణాదిలో ఈసారి కూడా బీజేపీయే అత్యధిక ఎంపీ సీట్లు గెలుచుకుంటుందని ప్రధాని మోదీ పీటీఐ ఇంటర్వ్యూలో చెప్పారు అనేటువంటి మాట. యాజ్ యూజువల్గా ప్రధాని నరేంద్ర మోదీ ధీమా వ్యక్తం చేశారు. చూద్దాం వారి సర్వేల ప్రకారం, భారతీయ జనతా పార్టీ అంచనాల ప్రకారం ఆ స్థాయిలో గెలుచుకుంటుందో లేదో. ఇక కాంగ్రెస్కు సంబంధించి చూస్తే దేశంలో బలంగా మార్పు గాలి, దేశ ప్రజలందరూ కూడా మార్పు కోరుకుంటూ ఉన్నారు. వీటన్నిటికి సంబంధించి పోలవుతున్నటువంటి ఓట్ల శాతాన్నే మనం
ప్రామాణికంగా తీసుకోవాలనేటువంటి మాట రాహుల్ గాంధీ కూడా చెప్తున్నారు. దేశంలో మార్పు గాలి బలంగా వీస్తోందని, ప్రజాస్వామ్యాన్ని రక్షించుకునేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని రాహుల్ గాంధీ చెప్పినటువంటి హెడ్లైన్ కూడా చూసాం. ఇక ఐదో విడతలో 59.06%, 6 రాష్ట్రాల్లోని 49 ఎంపీ స్థానాలకు సోమవారం జరిగిన ఐదో దశ లోక్సభ ఎన్నికల్లో 59.06% పోలింగ్ నమోదైంది ఓవరాల్గా. అలాగే మరో వార్త, ఏడాదిన్నరలో 4సారి నేపాల్ ప్రధాని పుష్పకుమార్ దహాల్ ప్రచండ పార్లమెంట్లో విశ్వాస తీర్మానం నెగ్గారు. 157 మంది ఆయనకు అనుకూలంగా ఓటు వేశారు అనేటువంటి అంతర్జాతీయ వార్తను కూడా ఇక్కడ మనం చూడొచ్చు. అలాగే ఇటలీకి దుబాయ్లో చంద్రబాబు దాగుడుమూతలు, గప్చుప్గా విదేశాలకు ఉడాయించిన వైనం అనేటువంటి మాట కూడా తెలంగాణ ఎడిషన్లో ఇంకొక హెడ్లైన్గా కూడా వేసినటువంటి పరిస్థితి ఉంది. వైద్య పరీక్షల కోసం అమెరికా వెళ్తున్నట్లుగా లీకులు ఇచ్చారు. అబ్బే ఇటు రాలేదన్న టీడీపీ ఎన్ఆర్ఐ విభాగం నేత. టీడీపీ అధినేత ఇటలీలో ప్రత్యక్షమైనట్లు సమాచారం. గతంలో విదేశాల నుంచి షెల్ కంపెనీలకు అక్రమ నిధుల మళ్లింపు అనేటువంటి వార్తలు కూడా సాక్షి ప్రచురించింది. స్కిల్ స్కామ్లోనూ బాబు దుబాయ్ బంధం, ఈసారి అదే షెల్ దందాయైనా గోప్యంగా విదేశీ పర్యటన వెనుక లోగుట్టింది. అధికార ప్రతిపక్షాలు వారికి సంబంధించినటువంటి వార్తలను అయితే ప్రధానంగా వేసుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. చూద్దాం నిజంగా దీనికి సంబంధించి. అలాగే మరోవైపు రేపు అల్పపీడనం 24 నాటికి వాయుగుండంగా మారే ఛాన్స్ అనేటువంటి వార్తను కూడా సాక్షి ప్రచురించింది. రాష్ట్రానికి 3 రోజుల పాటు వర్ష సూచన. చాలా చోట్ల ఉష్ణోగ్రతలు తగ్గిపోయాయి. నైరుతి ఋతుపవనాలు అండమాన్ నికోబార్ దీవుల్లోకి ప్రవేశించాయి. మరికొన్ని రోజుల్లో కేరళను కూడా తాకేటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఆ సూచనలు అన్నీ క్లియర్ కట్గా కనిపిస్తున్నాయి. భారీగా కూడా వర్షాలు పడేటువంటి అవకాశం ఉందనేటువంటి మాట. ఇక ఛత్తీస్గఢ్లో ఘోర ప్రమాదానికి సంబంధించి కూడా ఇక్కడ మనం వార్తను చూడొచ్చు. ముగిసిన వీసీల పదవీ కాలం అనేటువంటి వార్త కూడా మనం చూస్తున్నాం. స్కూళ్లలో కూల్ డ్రింక్స్ వద్దు అనేటువంటి దానికి సంబంధించి సామాజిక వార్తను కూడా మనం చూస్తున్నాం. పిల్లల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రిన్సిపాళ్లు స్కూళ్ల పరిసరాల్లో కూల్ డ్రింక్స్ అమ్మకాలను నియంత్రించాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచించింది. షుగర్ ఆధారిత అన్ని రకాల డ్రింక్స్ను స్కూళ్ల పరిసరాల్లో అనుమతించకూడదని స్పష్టం చేసింది. ఈ మేరకు స్కూళ్ల ప్రిన్సిపాళ్లకు మార్గదర్శకాలు కూడా జారీ చేసినటువంటి మరొక వార్తనైతే మనం చూస్తున్నాం. ఇక ఈ సెట్లో 95.86% పాస్ అనేటువంటి మరొక వార్తను కూడా మనం సాక్షి తెలంగాణ ఎడిషన్లో చూడొచ్చు. పాలిటెక్నిక్ డిప్లొమా కోర్సులు పూర్తి చేసిన విద్యార్థులు ఇంజనీరింగ్ సెకండ్ ఇయర్లో నిర్వహించేందుకు ఉమ్మడి ప్రవేశ పరీక్ష ఫలితాలను సోమవారం విడుదల చేసినటువంటి పరిస్థితి ఉంది. ఇందులో 95.86% మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారనేటువంటి వార్తనైతే మనం చూస్తున్నాం. ఇక భూమికి పరిహారంగా భూమే అనేటువంటి మాట చూస్తున్నాం. రీజనల్ రింగ్ రోడ్డులో అటవీ శాఖకు 200 ఎకరాలు స్వాధీనం చేసుకోవాల్సిందే అనేటువంటి వార్తనైతే ఇక్కడ చూస్తున్నాం. ఇప్పటి వరకు దృష్టి సారించని రాష్ట్ర ప్రభుత్వం RRR ఉత్తర భాగం భూసేకరణ ప్రక్రియలో గందరగోళం నెలకొందనేటువంటి వార్త కూడా ఇక్కడ ప్రచురించారు. భూములకు విలువ కట్టి చెల్లించే పద్ధతికి స్వస్తి పలికిన కేంద్రం అనేటువంటి మాట. ఆర్థిక పరిహారం బదులు ప్రత్యామ్నాయ భూములే ఇచ్చేలా నిబంధనల్లో మార్పు. ప్రాజెక్టు పనుల్లో జాప్యానికి కారణాన్ని మంత్రి కోమటిరెడ్డికి తాజాగా తెలియజేసిన NHAI అధికారులు అనేటువంటి వార్తను కూడా మనం చూస్తున్నాం. రీజనల్ రింగ్ రోడ్డుకి సంబంధించి కీలకమైనటువంటి వార్త. అలాగే మరొక పక్క బెంగళూరు రేవ్ పార్టీలో తెలుగు రాష్ట్రాల ప్రముఖులు అనేటువంటి వార్త. నగర శివారులోని ఫామ్ హౌస్లో సన్సెట్ టు సన్ రైజ్ విక్టరీ పేరిట పార్టీ నిర్వహించుకున్నారనేటువంటి మాట. రేవ్ పార్టీని ధృవీకరించిన బెంగళూరు పోలీసులు హైదరాబాద్కు చెందిన వాసు నిర్వహించినట్లుగా అనుమానాలు. CCB యాంటీ నార్కోటిక్స్ విభాగం దాడులు. MDMA కొకైన్ తదితర మార్గద్రవ్యాల స్వాధీనం చేసుకున్నారు. వాసు సహా 5గురు అరెస్ట్. 25 మంది యువతులతో పాటు 100 మందిని అదుపులోకి తీసుకున్న పోలీసులు. వీరిలో నటీనటులు, మోడళ్లు, సాఫ్ట్వేర్కి సంబంధించినటువంటి వాళ్ళు, టెక్కీలు వాళ్ళు కూడా ఉన్నారనేటువంటి వార్త. తాము ఉన్నామనే వార్తలను ఖండించిన నటులు శ్రీకాంత్, హేమ అనేటువంటి వార్తను కూడా మనం చూస్తున్నాం. ఇక ఆంధ్రజ్యోతి తెలంగాణ ఎడిషన్కి సంబంధించి కూడా చూద్దాం. సన్నాలకు బోనస్ 500 చొప్పున ఇచ్చే పథకం వచ్చే సీజన్ నుంచి అమలు. కేబినెట్ భేటీ నిర్ణయాలకు సంబంధించి కూడా ఆంధ్రజ్యోతిలో వచ్చినటువంటి వార్త. స్కూళ్ళ అభివృద్ధికి 600 కోట్లు. పాఠశాలల్లో వెంటనే మరమ్మతుల పనులు. విద్యార్థులకు ఉచిత పాఠ్యపుస్తకాలు, నోట్బుక్స్, యూనిఫామ్ల పంపిణీ. 20 రోజుల పాటు బడిబాట కార్యక్రమం అనేటువంటి మాట. కేబినెట్ భేటీలో విద్యాశాఖపై ప్రత్యేక చర్చ. యాజ్ యూజువల్గా కేబినెట్ భేటీ నిర్ణయాలకు సంబంధించి కూడా ఇచ్చినటువంటి కీలక వార్త. మేడిగడ్డ ఎగువన రాతి కట్ట 2.5 మీటర్ల ఎత్తుతో తాత్కాలికంగా ఏర్పాటు చేసేటువంటి పరిస్థితి. వర్షాలు పడుతున్నటువంటి సమయంలో అక్కడ నీటి నిల్వ కావచ్చు, లేకపోతే ఇతరత్ర నీటిపారుదలకి రైతులకు నీరిచ్చేటువంటి పరిస్థితికి సంబంధించి అక్కడ ఆటంకం కలగనివ్వము అని గతంలో ఏదైతే ప్రభుత్వం చెప్పిందో దాని ప్రకారమే ఇప్పుడు ఉన్నటువంటి కాళేశ్వరానికి జరిగిన డ్యామేజ్కి సంబంధించి తాత్కాలిక
మరమ్మతు కూడా చేసేటువంటి పరిస్థితి. ప్రాణహిత నీటిని మళ్లించి పంపింగ్ నెలలో 3 బ్యారేజీల మరమ్మతు పూర్తి, డిసెంబర్లోగా మేడిగడ్డ వద్ద పంపింగ్ దానికి సన్నాహాలు చేస్తా ఉన్నటువంటి మాట. అన్నారం సుందిళ్లలో వానాకాలంలోనే ఇక పరిస్థితిపై 2 సంస్థలతో పరిశీలన అనేటువంటి వార్తను కూడా మనం చూస్తున్నాం. ఇక తర్వాత అధిక వడ్డీ ఆశపెట్టి 200 కోట్లు కొల్లగొట్టి తెలంగాణ స్టేట్ కోఆపరేటివ్ సొసైటీ మహిళా జీఎం మోసం చేసింది అనేటువంటి ఆర్థిక అంశమైనటువంటి ఒక వార్త చూస్తున్నాం. శ్రీ ప్రియాంక ఎంటర్ప్రైజెస్ పేరుతో డిపాజిట్ల సేకరణ 5 నెలల నుంచి చెల్లింపులు బంద్, ఒత్తిడి పెరగడంతో దీర్ఘకాల సెలవు, 3 నెలల ముందే పదవి విరమణ, ప్రశ్నిస్తే రేపు మాపు అని దాటవేత, ఇల్లు ఆఫీస్కు తాళం వేసి పరార్, సిసిఎస్ ముందు బాధితుల ధర్నా అనేటువంటి వార్తను చూస్తున్నాం. ఇక తిరుమలలో మళ్ళీ చిరుతల కలకలం అనేటువంటి మాట. దివ్యారామం వద్ద చూశామన్న భక్తులు, అటవీ విజిలెన్స్ అధికారులు అప్రమత్తం. చూసాం గతంలో కూడా చిరుతల సంచార నేపథ్యంలో టీటీడీ నిర్ణయాలు తీసుకుంది, కొన్ని చిరుతలను కూడా పట్టుకున్నటువంటి పరిస్థితి ఉంది. భద్రతాపరమైనటువంటి చర్యలు అయితే తీసుకుంటున్నామని టీటీడీ అయితే ప్రకటించింది. ఇక రేపు బంగాళాఖాతంలో అల్పపీడనం అనేటువంటి మరో వార్తను చూస్తున్నాం. 24న వాయుగుండంగా మారే ఛాన్స్, నేడు రేపు వాన, 40 డిగ్రీల పైన ఎండ, హైదరాబాద్ వికారాబాద్ జిల్లాల వర్షాలు, పిడుగుపాటుకు 2 మృతి అనేటువంటి వార్తను కూడా చూస్తున్నాం. ఇక ప్రాణాలు బోల్తా, 20 అడుగుల లోయలోకి పల్టీ కొట్టిన ట్రక్, 19 మంది తునికాకు కూలీల దుర్మరణం అనేటువంటి వార్తను కూడా మనం చూస్తున్నాం. ఇక నేటితో ముగియనున్న వీసీల పదవీకాలం, యూనివర్సిటీలకి సంబంధించినటువంటి కీలక వార్త. మొదలవని సెర్చ్ కమిటీల భేటీలు, ప్రక్రియ పూర్తయ్యేదాకా ఇన్ఛార్జీలే. ఇక హడావిడిగా పాత బిల్లుల చెల్లింపు 3 ఏళ్లు ఆపి ఇప్పుడు మంజూరు చేస్తున్నారనేటువంటి యూనివర్సిటీలకు సంబంధించిన కీలకమైనటువంటి వార్తను కూడా మనం చూస్తున్నాం. అలాగే మత్తు మజా మస్తు మజా అనేటువంటి వార్త. హైదరాబాద్ వ్యాపారి బర్త్డే సందర్భంగా బెంగళూరులోని ఫామ్ హౌస్లో రేవ్ పార్టీకి సంబంధించి ఉన్నటువంటి దానికి సంబంధించి వార్త. ఇక తర్వాత 5వ దశలో పోలింగ్, బారాముల్లాలో భారీగా ఓటు వేయలేకపోయిన మమత సోదరుడు, 60% వరకు పోలేనట్లుగా కూడా చెప్తుంది ఆంధ్రజ్యోతి. దక్షిణాదిలో అధిక సీట్లు మాకే అనేటువంటి ధీమాయితో వ్యక్తం చేస్తున్నారు. మిత్రపక్షాలతో కలిసి 400 సీట్లు దాటేస్తామని భారతీయ జనతా పార్టీ అయితే కాన్ఫిడెంట్గా చెప్తున్నటువంటి మాట. ఇక దాని తర్వాత రైసీ దుర్మరణం అనేటువంటి అంతర్జాతీయ వార్త కూడా ఆంధ్రజ్యోతిలో మనం చూడొచ్చు. దాని తర్వాత విజయాల బాటలో ఇండియా అనేటువంటి ఒక శీర్షిక మనం చూస్తున్నాం. నిజంగా మార్పు వస్తుంది అని రాహుల్ గాంధీ ఆశిస్తున్నటువంటి పరిస్థితి నిజంగా దేశంలో ఉందా, లేకపోతే ఇతరత్ర మోదీ చరిష్మానే పనిచేస్తుందనేటువంటి భారతీయ జనతా పార్టీ నమ్మకమే గెలుస్తుందా అనేటువంటి మాట కూడా. ఎస్, ఇక తెలంగాణ ఎడిషన్ నమస్తే తెలంగాణకు సంబంధించి చూస్తే 500 రూపాయల బోనస్, అన్నాలకే దొడ్డు వడ్లకు ఢోకా అనేటువంటి వార్త, ఒడ్లు కొనే బాధ్యత కలెక్టర్లదే అనేటువంటి హెడ్లైన్. ఇక హరీష్ రావు కామెంట్ చేసినటువంటి వార్త కూడా ఉంది. మరో హామీని తొంగలో తొక్కినట్లే, కాంగ్రెస్ బోనస్ పెద్ద బోగస్, రైతులను దారుణంగా దగా చేసింది, సన్న వడ్లకే బోనస్ అని ఎలా అంటారు, ప్రభుత్వ దమన నీతిని ఎండగట్టాలి, పట్టభద్రుల ఎన్నికల్లో బుద్ధి చెప్పాలనేటువంటి వార్త హరీష్ రావు కామెంట్ చేసినటువంటి వార్త. ఇక యాజ్ యూజువల్గా మిగతా వార్తాపత్రికల్లో ఇచ్చినటువంటి వార్త, పేదోడి ఇంటిపైకి బుల్డోజర్, బీఆర్ఎస్కి ఓటు వేశారని కాంగ్రెస్ నేత ప్రతీకారం అనేటువంటి ఒక శీర్షిక. అలాగే అంతర్జాతీయ వార్త, ఇరాన్ అధ్యక్షుడు రైసీ దుర్మరణం ఉండేటువంటి వార్తను కూడా ప్రచురించారు. ఇక వెలుగు రేఖల తెలంగాణ, విద్యుత్ రంగంలో అగ్రగామిగా రాష్ట్రం, కేసీఆర్ పాలనలో చీకటి నుంచి వెలుగులకు, రాష్ట్ర విద్యుత్ విజయాలు దేశానికి పాఠాలు అనేటువంటి వార్తను కూడా ప్రచురించారు. ఇక సింగరేణికి సంబంధించి కూడా ఒక మరో వార్త కూడా ఉంది ఇక్కడ. సింగరేణి వెలుగుల వేణి అనేటువంటి వాట, ఉత్పాదకత కావచ్చు, ఇతరత్ర అన్ని రంగాల్లో కూడా సింగరేణి అద్భుతంగా దూసుకుపోతుంది అనేటువంటి వార్తను కూడా ప్రచురించింది యాజ్ యూజువల్గా. ఇక పాలమూరులో భారీ వర్షం, జడ్చర్ల మార్కెట్ యార్డులో తడిసిన ధాన్యం బస్తాలు, ఈదురుగాలులతో పలుచోట్ల కరెంటు నిలిచిపోయింది అనేటువంటి మాట. ఇతరత్ర విత్తనాల కొరతకు సంబంధించి కూడా అన్ని వార్తలు కూడా, సమస్యలకు సంబంధించి వార్తలు కూడా ఇవ్వడం జరిగింది. ఇక పట్టభద్రుల గుంతుకునవుతా అని రాకేష్ రెడ్డి ప్రచారానికి సంబంధించినటువంటి వార్తను కూడా నమస్తే తెలంగాణ కీలకంగా ప్రచురించింది. కేటీఆర్ చేసినటువంటి కామెంట్, రేవంత్ ఎన్ని ఉద్యోగాలు ఇచ్చావనేటువంటి కామెంట్. 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చిన ఘనత బీఆర్ఎస్దే, కాదని నిరూపిస్తే రాజీనామాకు నేను సిద్ధం అనేటువంటి సవాల్ని కూడా రేవంత్ రెడ్డి విసిరినటువంటి మాట. ఖమ్మం జిల్లాలో ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా వారి కామెంట్ చేశారు. రైట్, ఇక చూస్తూ ఉన్నాం. మరో వార్తాపత్రిక చూద్దాం. ఇక ఆంధ్రకు సంబంధించి ఈనాడు ఎడిషన్ మనం చూస్తున్నాం. అంతా మెతక వైఖరే, మారణాయుధాలతో దాడికి తెగబడిన కఠినంగా లేని పోలీసులు అనేటువంటి మాట. హింస చెలరేగిన హత్యాయత్నం సెక్షన్లే పెట్టని వైనం, అంటే స్థానికంగా ఉండేటువంటి నాయకులకు అధికారులు తలొగ్గారు అనేటువంటి విమర్శల్ని నిజం చేస్తూ కూడా అక్కడ విచారణలో వెలుగు చూసినటువంటి కీలక వ్యాఖ్య అది.
అధికార పార్టీ నాయకులు పోలింగ్ కేంద్రాల్లోకి చొరబడి ఈవీఎంలు ధ్వంసం చేసిన ప్రజా ప్రాతినిధ్య చట్టం సెక్షన్లు వర్తింప చేయలేదు అనేటువంటి మాట. కంప్లీట్గా అక్కడ చట్టాలేవి కూడా వర్తించలేదు, సెక్షన్లు కూడా పకడ్బందీగా పెట్టలేదు అనేటువంటి వార్త. దళితులను కొట్టిన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ సెక్షన్లు జోడించలేదు. 33 కేసుల్లో 1370 మంది నిందితులు అరెస్టు చేసింది 124 మందిని అనేటువంటి వార్త. మాచర్ల నరసరావుపేట ఘటనలో ఒకరిని అరెస్టు చేయలేదు. డీజీపీకి ఇచ్చిన 150 పేజీల సమగ్ర నివేదికలో సిట్ ఈ విషయాలన్నీ కూడా వెల్లడించినటువంటి వార్తను మనం చూస్తున్నాం. ఇక వైసీపీకి ఓటు వేయకపోతే దాడులే, విశాఖలో అధికార పార్టీ అరాచకం, ఓటు వేయలేదని మత్స్యకార మహిళా సొసైటీకి వేధింపులు అనేటువంటి వార్తను చూస్తున్నాం. బర్మా కాలనీ దాడి కేసును నీరుగార్చేందుకు పోలీసుల యత్నం, కలెక్టర్కు ఫిర్యాదు చేసిన బాధితులు. బీజేపీ అభ్యర్థి విష్ణుకుమార్ రాజుకు స్టేషన్ బెయిల్ అనేటువంటి వార్తను కూడా మనం చూస్తున్నాం. ఇక అంతర్జాతీయ వార్త యాజ్ యూజువల్గా ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ దుర్మరణం అనేటువంటి వార్త కూడా ఈనాడు ఆంధ్ర ఎడిషన్లో మెయిన్గా ప్రచురించినటువంటి పరిస్థితి. క్రీడకు సంబంధించి కూడా వార్త అయితే ప్రచురితమైంది, మనం చూస్తున్నాం. ఇక అంతా మెతక వైఖరి అనేటువంటి కంటిన్యూటీ వార్త, దానికి సంబంధించి కూడా మనం చూస్తున్నాం. ఇక సాక్షి ఆంధ్ర ఎడిషన్ ఒకసారి చూద్దాం. ఇక బదిలీలతో బరితెగింపు, ఎన్నికల సందర్భంగా జరిగిన హింసపై డీజీపీకి సీటు నివేదిక. ప్రధానంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆరోపించినటువంటి ఆరోపణ, ఎక్కడైతే నియోజకవర్గాల్లో ఎన్నికలకు ముందు అధికారులు మార్చారో అక్కడే ఎందుకు హింస చెలరేగింది, ఆ హింసకు సంబంధించి ఎందుకు సమాధానం చెప్పలేకపోతున్నారు, అంత హింస జరగడానికి కారణం ఏంటి, అధికారుల్ని మీరు బదిలీ చేసినప్పటికీ కూడా ఎందుకు అలా జరిగింది, మీకు కావాల్సినటువంటి అధికారులనే కదా అక్కడ పెట్టింది అనేటువంటి వార్తను కూడా మనం చూస్తున్నాం. దాడులు అరికట్టడం, కేసుల దర్యాప్తులో పోలీసులు విఫలమయ్యారు. పోలింగ్కు ముందు ఆకస్మిక బదిలీలతో యథేచ్ఛగా విధ్వంసకాండ, దర్యాప్తు సక్రమంగా లేదు, అదనపు సెక్షన్లు చేర్చాలి అనేటువంటి వార్తను కూడా మనం చూస్తున్నాం. రైట్గా ఇందాక తెలంగాణ ఎడిషన్లో చూసినట్లుగా సాక్షిలో ఇటలీకి దుబాయ్లో చంద్రబాబు దాగుడు మూతలు అని ప్రతిపక్ష నేతకు సంబంధించి వేసినటువంటి వార్తను కూడా మనం చూస్తున్నాం. ఇక నేషనల్ వైడ్గా జరిగినటువంటి 5వ విడత ఎన్నికలకు సంబంధించిన పోలింగ్ డీటెయిల్స్ కూడా ఇచ్చారు. ఇక మరోవైపు సామాజికపరమైనటువంటి వార్త, సెల్ ఫోన్తో హై బీపీ అనేటువంటి ఆరోగ్య సంబంధిత వార్తను కూడా మనం మెయిన్ ఎడిషన్లో చూడొచ్చు. మొబైల్ ఫోన్లో ఎక్కువసేపు మాట్లాడితే అధిక రక్తపోటు ప్రమాదం పొంచి ఉందని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు అనేటువంటి మాట. సెల్ ఫోన్ వాడకం విపరీతంగా పెరుగుతున్నటువంటి నేపథ్యంలో బ్లడ్ ప్రెషర్ పెరిగేటువంటి పరిస్థితులే ఉన్నాయి, జాగ్రత్తగా ఉండాలని కూడా ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచిస్తున్నటువంటి వార్తను కూడా మనం చూస్తున్నాం. రైట్, ఇక ఆంధ్రజ్యోతి ఆంధ్ర ఎడిషన్ మనం ఒకసారి చూస్తే, అవి ప్రాణాంతక దాడులే, కుట్ర కోణము ఉంది, ఇంత తీవ్రత ఉన్న కేసులో పోలీసుల దర్యాప్తు లోపభూయిష్టం అనేటువంటి వార్తను కూడా మనం చూస్తున్నాం. ఎన్నికల్లో హింసపై సిట్ ప్రాథమిక నివేదిక డీజీపీకి సమర్పించిన ఐజీ బ్రిజ్లాల్, ఎస్పీ రమాదేవి. ఇక పల్నాడు, అనంత, తిరుపతి జిల్లాల్లో 33 కేసులు, పోలీసులు పేర్కొన్న నిందితులు 1370 మంది, అరెస్టు చేసింది మాత్రం 124 మందిని అనేటువంటి వార్తను కూడా మనం చూస్తున్నాం. డీజీపీ దృష్టికి ఆ పోలీసుల పాత్ర, ఎవరైతే అధికారులు ఉన్నారో వారు అలసత్వం ప్రదర్శించారు, స్థానికంగా ఉండేటువంటి నేతలకు సపోర్ట్ చేశారనేటువంటి అభియోగాలు ఉన్నాయో వారికి సంబంధించి కూడా డీజీపీ దృష్టికి సిట్ అధికారులు తీసుకెళ్లారు అనేటువంటి వార్తనైతే మనం చూస్తున్నాం. ఇక అంతర్జాతీయ వార్త, హెలికాప్టర్ ప్రమాదంలో ఇరాన్ అధ్యక్షుడి దుర్మరణం అనేటువంటి వార్తను కూడా ప్రచురించారు. మరోవైపు మరొక రాజకీయపరమైనటువంటి వార్త, ఎవరికి ఎన్ని సీట్లు, అభ్యర్థుల లెక్కలు, పార్టీల విశ్లేషణలు, ఇప్పటికే సర్వేల బృందాల నివేదికలు, వాటిపై సమాలోచనలు, విదేశీ పర్యటనకు ముందు బృందాలతో బాబు సమీక్ష, కూటమికి 115 రావచ్చని ఒక అంచనా, 136 దాటవచ్చని మరొక విశ్లేషణ. భారీగా పోలైనటువంటి శాతాన్ని గమనించి చూస్తే ఇదంతా కూడా ప్రభుత్వ వ్యతిరేకత ఓటే అనేటువంటి ఒక కాన్ఫిడెంట్తో అయితే కూటమి ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఇక తర్వాత మస్తు మజా అనేటువంటి రేవ్ పార్టీకి సంబంధించినటువంటి వార్తను కూడా ఆంధ్రజ్యోతి ఎడిషన్లో ప్రచురించినటువంటి పరిస్థితి ఉంది. యాజ్ యూజువల్గా వాటికి సంబంధించినటువంటి కంటిన్యూటీ ఎడిషన్ కూడా మనం చూస్తున్నాం. రైట్, ఇక న్యూస్ కేఫ్లో డిబేట్లోకి వెళ్లే ముందుగా మనం ఒకసారి గెస్ట్లను కూడా ఒకసారి చూద్దాం. ఉప్పలపాటి శ్రీనివాస్ చౌదరి గారు, టీడీపీ రాష్ట్ర సీనియర్ నాయకులు, అలాగే ఎన్ రాజారెడ్డి గారు, వైసీపీ నాయకులు, అలాగే చింతా రాజశేఖర్ గారు, అనలిస్ట్. ఒకసారి వారితో కూడా మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత న్యూస్ కేఫ్లో డిబేట్ని కంటిన్యూ చేద్దాం. స్టే ట్యూన్.